ఏంటి మ్యాచెస్ గెలుస్తున్నామని హ్యాపీగా ఉన్నారా? కానీ ఇంటర్నల్ మ్యాటర్ వేరేలా ఉంది. ఇండియా కప్ కొట్టాలంటే లక్ ఒక్కటి సరిపోదు. కొన్ని లూప్ హోల్స్, 3 మేజర్ మిస్టేక్స్ వెంటనే కరెక్ట్ చేసుకోవాలి. సెమీస్ కి చేరినంత మాత్రాన టైటిల్ గెలవడం ఈజీ కాదని ఎక్స్పర్ట్స్ గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. ఒక టీమ్ గా మనం ఎక్కడ వీక్ అవుతున్నామని అనలైజ్ చేస్తే కొంచెం వరి అవ్వాల్సిన మ్యాటర్ వస్తే ద బౌలింగ్ ట్రాప్. మన టీం ఎక్కువగా జస్ప్రీత్ బుమ్రా పైన డిపెండ్ అవుతున్నారు. ఇంకో పక్క మెయిన్ స్పిన్నర్ వరుణ్ ఫామ్ కోల్పోవడం వల్ల మిడిల్ ఓవర్స్ లో వికెట్స్ రావట్లేదు. ఇది మన టీం కి పెద్ద సెట్ బ్యాక్. ఫీల్డింగ్ మెస్. టోర్నమెంట్ లో మన క్యాచింగ్ రికార్డ్ చాలా కన్సర్న్ గా ఉంది. క్రూషియల్ మ్యాచెస్ లో సింపుల్ క్యాచెస్ డ్రాప్ చేస్తున్నాం. నాక్అవుట్స్ లో ఒక్క క్యాచ్ డ్రాప్ అయినా కప్ మనకి దూరం అయినట్టే. టాప్ ఆర్డర్ ఫెయిల్. బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ రివర్స్ అవ్వడం వల్ల ప్రతి మ్యాచ్ లో ఎవరో ఒకరు ఇండివిజువల్ మ్యాజిక్ పైన టీం డిపెండ్ అవుతోంది. దాంతో టీం పర్ఫార్మెన్స్ తగ్గిపోయింది. సో నెక్స్ట్ బిగ్ ఫైట్ ఇంగ్లాండ్ తో. ఈ మ్యాచ్ లో గనక మనం టాప్ ఆర్డర్ లో అండ్ గుడ్ బౌలింగ్ తో లేకపోతే కప్ కొట్టడం ఒక డ్రీమ్ లానే మిగిలిపోవచ్చు. ఇండివిజువల్ బ్రిలియన్స్ ఒక మ్యాచ్ గెలిపిస్తుంది, కానీ వరల్డ్ కప్ కావాలంటే యూనిటీ కావాలి. సో బాటమ్ లైన్ ఏంటి అంటే ఫీల్డింగ్ ఎర్రర్స్ అండ్ ఫార్మ్ ఇష్యూస్ సెట్ చేసుకుంటే తప్ప మన ఇండియాకి కప్ కష్టమే అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మరి మీ ఒపీనియన్ ఏంటి? టీమ్ ఇండియాలో వెంటనే మార్చాల్సిన మేజర్ మిస్టేక్స్ ఏంటి? కమెంట్ బిలో.